హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. సో భారతదేశపు రాజధాని మహానగరంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి ఇండియా గేట్ అన్నమాట. సో ఒక్కసారి చూడొచ్చు. నేనైతే ఇండియా గేట్ చూడడానికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. బట్ నైట్ వ్యూ కూడా ఇండియా గేట్ లో అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఎటు చూసిన లైట్స్, అదే విధంగా ఇక్కడ క్రౌడ్ చూడొచ్చు. మన ఇండియన్ పీపులే కాదండి, ఫారినర్స్ కూడా చాలా వరకు ఢిల్లీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇండియా గేట్ ని చూసే వెళ్తారట. మరి ఇంత మంచి ఇండియా గేట్ హిస్టరీ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంకొకసారి నేను నాకు తెలిసిన హిస్టరీ చెప్తాను అనమాట ఇండియా గేట్ కోసం. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 80,000 భారత బ్రిటిష్ జవాన్లు అమరులయ్యారంట. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో కూడా ఏకంగా 10,000 వరకు జవాన్లు ప్రాణాలు అర్పించారు. మరి వారి అందరి గుర్తు కోసం, వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం అపురూప కట్టడంగా ఉండాలనే ఆలోచనతో ఈ ఇండియా గేట్ కి ప్రాణం పోశారని చెప్తున్నారు. వాటిపై యుద్ధంలో మరణించిన అమర జవాన్ల పేర్లు కూడా లిఖించబడ్డాయంట. ఢిల్లీలో అనేక కట్టడాలకు రూపకల్పన చేసినటువంటి ఎడ్విన్ ల్యూటన్ అనేటటువంటి వ్యక్తి దీన్ని కూడా కట్టారంట. మరి 1921 ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కన్నాట్ చే ఇది పునాది రాయి వేయబడింది. దాదాపు 10 సంవత్సరాల నిర్మాణ సమయం తర్వాత 1931లో ఇది పూర్తయింది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ఇండియా గేట్ ఇప్పటికీ కూడా చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు నైట్ టైంలో అయితే పేర్లు అవి నాకు కనబడడం లేదు. మరి డే టైంలో వస్తే పేర్లు నిజంగా కనబడతాయో లేదో నాకు తెలీదు. సో మీలో ఇప్పటికీ ఇండియా గేట్ ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్లీ కామెంట్ చేయండి, అక్కడ పేర్లు కనిపిస్తున్నాయా లేదా అనేటటువంటి. అదే విధంగా అమర్ జవాన్లకి గుర్తుగా ఈ ఇండియా గేట్ రూపొందించబడింది. మరి ఇండియా ఎంతైనా గ్రేట్ కదా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్.